హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనము ఏపీ టెట్కి సంబంధించిన మరియు డిఎస్సికి సంబంధించిన ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన డిఎస్సిలో కూడా 5 మార్క్స్ అండి. అలాగే టెట్లో ఒక 25 మార్క్స్ వరకు ఈ సైకాలజీ అనే టాపిక్ నుంచి వస్తుంది. సైకాలజీ లేదా పెడగాగి అనే టాపిక్ నుంచి రావడం అనేది జరుగుతుంది. ఈ పెడగాగి టాపిక్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అంటే వెయిటేజ్ పరంగా చూసినట్లయితే వన్ ఆఫ్ ద మోస్ట్ వెయిటేజ్ టాపిక్ ఏంటి అంటే వ్యక్తి అధ్యయన పద్ధతులు. అలాగే చూడండి, ఇక్కడ మనం ఇండెక్స్ కనుక చూసినట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్లో ఒకటి అంటే అన్ని టాపిక్స్ చదవాలి, కానీ ఒక వెయిటేజ్ ప్రాధాన్యత కలిగిన టాపిక్స్ కొన్ని ఉంటాయి. వాటిని ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం నేర్చుకునేటప్పుడు. సో అందుట్లో మరి మనం ఈ సైకాలజీని ఇది కూడా ర్యాపిడ్ కోర్స్లో భాగంగానే ఫాలో అవ్వండి. ఎక్కువ టాపిక్ని మనం ఈ వీడియోలో చెప్పుకుందాము. మరి ఈ వ్యక్తి అధ్యయన పద్ధతులు అంటాము. ఇక్కడ అంటే ఒక వ్యక్తిని అబ్జర్వేషన్ చేయడం అంటే మన టీచర్స్ యొక్క ప్రాధాన్యత ఏంటి? పిల్లల్ని అబ్జర్వ్ చేయడం, లేదా ఆ పిల్లల యొక్క అబ్జర్వేషన్తో మనం ఒక రిపోర్ట్ తయారు చేసుకుని వాళ్ళకి సరైన గైడెన్స్ ఇవ్వడం. సో అది ఏ రకంగా మనం అబ్జర్వ్ చేయాలి అనే వాటిని మనం ఎన్ని రకాలుగా అబ్జర్వ్ చేయొచ్చో మనం ఈ టాపిక్లో నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఏ టాపిక్లోనండి? వ్యక్తిగత అధ్యయనకే तरीके अवलोकन, प्रायोगिक दृष्टिकोण, कसेट, सर्वेक्षण. సో ఇక్కడ ఈ 5 రకాలు ఏంటి అనేది మనము అంటే అబ్జర్వేషన్ చేసే విధానంలో పిల్లవాడిని అబ్జర్వ్ చేసే విధానంలో అబ్జర్వ్ చేస్తాం అంటే తను ఏ రకంగా ప్రవర్తిస్తున్నాడు అనే అబ్జర్వేషన్ని 5 రకాలుగా మనము 5 పద్ధతుల్లో మనము అబ్జర్వ్ చేయొచ్చు. అదే ఇక్కడ మనం మాట్లాడుకోవడానికి వచ్చాము. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వెయిటేజ్ పరంగా మరి మార్క్స్ ఇచ్చే విధానంలో. సో ఈ టాపిక్ గురించి మనము ఈ యొక్క వీడియోలో మాట్లాడుకుందాం. మరి టాపిక్ ఏంటని చెప్పుకున్నామండి? ఎస్, వ్యక్తిగత అధ్యయన పద్ధతి. వ్యక్తిగత అధ్యయన పద్ధతిని ఇంగ్లీష్లో ఏమని అంటాము అంటే ఇండివిజువల్ స్టడీ మెథడ్. ఇండివిజువల్ స్టడీ మెథడ్స్. అయితే ఇక్కడ ఈ వ్యక్తి అధ్యయన పద్ధతులు చెప్పాం కదా, 5 పద్ధతులు ఉంటాయి మేజర్గా. ఈ 5 పద్ధతుల్ని ఏ రకంగా మనం మైండ్లో పెట్టుకోవాలి? ఈ 5 పద్ధతులు ఏంటి? వాటిలో ఉన్న పార్ట్స్, సబ్ హెడ్డింగ్స్ ఏంటి? ఆ సబ్ హెడ్డింగ్స్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి అనే దాన్ని మనము నేర్చుకోవాలి. ప్రతి పద్ధతికి కూడా కొన్ని గుణాలు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి. ప్రతి పద్ధతిని కూడా మనం క్షుణ్ణంగా చదవాల్సిందే. ప్రతి పద్ధతిలో కూడా కొన్ని అప్లికేబుల్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, వాటిని మనం గుర్తుంచుకోవాల్సిందే. ఆ ఎగ్జాంపుల్స్ టైప్లోనే ఎగ్జాంపుల్ పెడగాలజీ అని చెప్పి చేంజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అందుట్లో భాగంగా ఫస్ట్ టాపిక్ అయిన వ్యక్తి అధ్యయన పద్ధతియా అంటే ఇండివిజువల్ స్టడీ మెథడ్లో భాగంగా ఇండివిజువల్ స్టడీ మెథడ్లో ఫస్ట్ పద్ధతి గురించి నేర్చుకుందాము. ఫస్ట్ ఏంటి అంటే నిరీక్షణ విధి. నిరీక్షణ విధికి ఇంకొక పదమే అవలోకన విధి. అంటే దీనినే ఇంగ్లీష్లో అబ్జర్వేషన్ మెథడ్ అంటాం. అబ్జర్వేషన్ మెథడ్ అంటే మనము చూస్తూ గమనించడం. అయితే ఈ అబ్జర్వ్ చేయడం అనేది మనకు తెలిసిందే, అబ్జర్వ్ చేస్తూ గమనించడం. ఈ అబ్జర్వ్ చేయడం అనేది ఎన్ని రకాలుగా చేయొచ్చు? మళ్ళీ ఇందులో టైప్స్ అన్నమాట. అంటే నిరీక్షణ విధి, అవలోకన విధి, అబ్జర్వేషన్ మెథడ్లో మళ్ళీ ఒక 4 టైప్స్ అంటే 4 రకాలుగా అబ్జర్వ్ చేయొచ్చు అంటండి. ఒకటి, ఒక విషయము ప్రాకృతికంగా అంటే సహజంగా ఎవరైనా ఏదైనా పని చేస్తున్నారు అంటే ఆ పనిని మనము అబ్జర్వ్ చేయొచ్చు. రెండో విధానం ఏంటి అంటే ఆడు ఒక పనిని ఎలా చేస్తాడో
అని చెప్పి ఆ పనిని మనము క్రియేట్ చేసి మనం ఆపర్చునిటీ కల్పించి, అంటే ఆ పని ఎలా చేస్తాడో అబ్జర్వ్ చేయడానికి మనం ఆపర్చునిటీ కల్పిస్తాం. వాడికి తెలియదు మనమే కల్పించామని చెప్పి, అబ్జర్వ్ చేయడానికి అని చెప్పి చేసామని చెప్పి. సో ఇలాగా అంటే నేచురల్గా ఒకసారి అబ్జర్వ్ చేస్తాము, ఒక పని ఎలా చేస్తాడో అని చెప్పి ఒక ఆపర్చునిటీని క్రియేట్ చేసి మరి ఒకసారి అబ్జర్వ్ చేస్తాము. అట్లానే ఇంకొన్ని సందర్భాల్లో మరి మనము ఆ పని చేసేటప్పుడు మనం ఏ వ్యక్తినైతే అబ్జర్వ్ చేస్తున్నామో ఆ వ్యక్తి పని చేసేటప్పుడు అతనితో పాటు కలిసి పని చేసి ఆడితో పాటు కలిసి ఆ పని చేస్తూ ఆడు ఎలా చేస్తున్నాడో అబ్జర్వ్ చేయడం, ఇది 3వ టైపు. అలాగే 4వ టైపు అతన్ని అబ్జర్వ్ చేస్తున్నట్టుగా అతను ఎక్కడో ఉంటాడు, మనం ఎక్కడో ఉంటాము, గోడ చాటు నుంచి దాక్కుని మనము అసలు ఆడికి కనిపించకుండానే అబ్జర్వ్ చేయడం. ఇట్లాగా 4 రకాలుగా ఒక వ్యక్తిని అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది. మరి ఇలాగా మనం ఫస్ట్ నిరీక్షణ విధి అంటే ఏంటో తెలుసుకుందాం. నిరీక్షణ విధి లేదా అవలోకన విధి అంటాము. అంటే వర్డ్స్ మారుతాయి, నిరీక్షణ విధి అని అడగచ్చు లేదా అవలోకన విధి అని చెప్పి అడగచ్చు. అబ్జర్వేషన్ మెథడ్ ఆల్రెడీ ఈ టాపిక్స్ని నేను చెప్పేస్తున్నాను, తెలుగులో చెప్పున్నాను. అయితే ఇంకా స్పీడ్గా ఆ కోర్స్ని ఈజీగా మీకు అర్థం కావడానికి ఇంకొంత ఎఫర్ట్ మీరు పెడతారని నేను ఆశిస్తున్నాను. మరి ఇది ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది అని చెప్పి ఈ వీడియో భావిస్తున్నాను. సో నెక్స్ట్ अवलोकन विधि विषय वस्तु को तत्परता, रुचि, समझ, छानबीन के साथ रिकॉर्ड करना और व्यक्ति के बाहरी व्यवहार में परिवर्तन का निरीक्षण और रिकॉर्ड करना. సో అవలోకన విధి అనేది ఏంటి అంటే ఒక విషయాన్ని, ఒక వ్యక్తిలో ఉన్న ఒక విషయాన్ని చాలా ఇంట్రెస్ట్గా, కరెక్ట్గా, పూర్తిగా అంటే ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయడం అంటే అతని పట్ల ఒక రికార్డ్ని మనం తయారు చేస్తున్నాము. అతని యొక్క బయట అవుట్లుకింగ్ యొక్క పరిస్థితుల్ని మనం రికార్డ్ చేస్తున్నట్టు. అదే ఇక్కడ అబ్జర్వేషన్ మెథడ్ అని చెప్పి మనకి నిరీక్షణ విధి అని చెప్పి చెప్తున్నారు. మరి ఇక్కడ బిట్ ఏ రకంగా పడే అవకాశం ఉంది? చాలా ఇంపార్టెంట్. ఎక్కువ బిట్లు వస్తాయి ఈ టాపిక్లో. అంటే ఒక డైరెక్ట్గా ఇలాగే అడుగుతాడు, इस विधि के अनुसार व्यक्ति के बाहरी व्यवहार में परिवर्तन का निरीक्षण किया जाता है. इस विधि के अनुसार व्यक्ति के विषय वस्तु, बालक के विषय वस्तु, तत्परता, रुचि, समझ और छानबीन के साथ रिकॉर्ड करना इस विधि के अंतर्गत आता है. निरीक्षण विधि లేదా అవలోకన విధి. అవలోకన విధి के 4 प्रकार माने जाते हैं. అవలోకన విధి అంటే నిరీక్షణ విధి, అబ్జర్వేషన్ మెథడ్ని 4 రకాలుగా మనము క్షుణ్ణంగా పరీక్షించవచ్చు అని చెప్పి చెప్పుకున్నాము. అందుట్లో ఫస్ట్ టైప్ ఏంటి అంటే సహజ నిరీక్షణ విధి లేదా అనియంత్రిత నిరీక్షణ విధి. సహజ నిరీక్షణ విధి అంటే ఒక సహజ పరిస్థితుల్లో, ప్రాకృతిక పరిస్థితుల్లో జనరల్గా వాళ్ళు చేసే పని వాళ్ళు ఏ రకంగా చేస్తారో ఆ పరిస్థితుల్లో, అంటే ఒక పిల్లవాడు ఏదైనా పని చేస్తున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవాడు క్లాస్లో మనం లేనప్పుడు ఒక మామూలుగా తన ప్రవర్తన వేరుగా ఉంటుంది. సో అట్లానే గ్రౌండ్లో ఆడుతున్నాడు, తను ఆడుకుంటున్నాడు, ఓకే. ఆ ఆడుకుంటున్న పరిస్థితిని మనం అంటే తను నేచురల్గా చేసే పరిస్థితిని మనం అబ్జర్వ్ చేయడం. అందుకే ఇక్కడ అనియంత్రిత అంటున్నాం, అంటే మనం నియంత్రించలేని పరిస్థితి అని అర్థం. అనియంత్రిత మీన్ ఏంటి? మనం నియంత్రించలేని పరిస్థితి అంటే సహజ పరిస్థితి. ఒక తుఫాను వస్తుంది, మనం నియంత్రించగలమా? అది ప్రాకృతిక పరిస్థితి, అది సహజ పరిస్థితి. ఒక అడవి ఉంది, మనం నియంత్రించేదా? అది ప్రాకృతిక పరిస్థితి. అంటే ఇక్కడ అనియంత్రిత నిరీక్షణ విధి అంటేనే సహజంగా ఉండే
సహజ నిరీక్షణ విధి. ఇక్కడ చాలా జాగ్రత్తగా, అందుకే దీన్ని ఇంగ్లీష్లో కూడా చెప్పడం అనేది జరిగింది. నేచురల్ అబ్జర్వేషన్ మెథడ్ అంటే అన్కంట్రోల్డ్. నేచురల్ అంటే సహజంగా ఉండేదాన్ని, మనం ఏమీ కంట్రోల్ చేయలేని స్థితిలో ఉండేదాన్ని సహజ పరిస్థితి అంటాము. దాన్ని ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, డెఫినేషన్ जिन लोगों को प्राकृतिक अवलोकन में देखा जाता है, प्राकृतिक ऑब्जर्वेशन, प्राकृतिक పరిస్థితుల్లో మనము చూస్తూ ఉంటాము. उन्हें इस बात की जानकारी नहीं होती, వాళ్ళకి ఈ విషయం తెలీదు, మనం అబ్జర్వ్ చేస్తున్నామన్న విషయం ఏమాత్రం కూడా తెలీదు. उनकी खुद जांच की जा रही है करके ఏమాత్రం కూడా తెలీదు. नहीं जानना चाहिए, వాళ్ళకి తెలియకూడదు కూడాను. జైసే ఒక విద్యార్థి తను కామన్గా ఒక గ్రౌండ్లో ఆడుకుంటున్నాడు, ఒక విద్యార్థి వాలీబాల్ ఆడుతున్నాడు. ఆ విద్యార్థి వాలీబాల్ ఆడుతున్న విషయాన్ని ఎలా ఆడుతున్నాడు అని చెప్పి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. కానీ మనం అబ్జర్వ్ చేస్తున్నాము, మనం ఏదో రికార్డ్ తయారు చేస్తామన్న విషయం ఆ పిల్లవాడికి అర్థం కాదు, తెలియకూడదు, తెలియదు కూడాను. सो खेल के मैदान में छात्रों के सामाजिक व्यवहार के बारे में जानने के लिए खेल के मैदान में छात्रों के व्यवहार की जांच करना అంటే సహజ నిరీక్షణ. ఇట్లానే అడుగుతాడు రేపు బిట్ ఏమని, एक बालक खेल के मैदान में अब खेल रहा है, उसे अध्यापक निरीक्षण, इस निरीक्षण के द्वारा कार्य, इस निरीक्षण के द्वारा रिपोर्ट और रिकॉर्ड तैयार करना चाहता है. तो यह निरीक्षण है सहज निरीक्षण, असहज निरीक्षण. చూడండి, సహజ నిరీక్షణ వేరు, అసహజ నిరీక్షణ వేరు. అసహజ నిరీక్షణ అంటే సహజకి ఆపోజిట్ అని అర్థం. ఇక్కడ నేను అనియంత్రిత అన్నాను కానీ అసహజ అనలేదు. నియంత్రించలేనిది సహజ నిరీక్షణ, అయితే నియంత్రించగలిగేదే అసహజ నిరీక్షణ. దాని గురించి రెండు పదాలు కూడా ఇక్కడ వాడడం అనేది జరిగింది. సో పరీక్ష హాల్లో ఏ రకంగా పరీక్ష రాస్తున్నాడో అబ్జర్వ్ చేయడం, అంటే పరీక్ష హాల్లో ఏ రకంగా పిల్లవాడు ఎమోషన్స్ ఎలా ఉన్నాయి అనేది అబ్జర్వ్ చేసేది జనరల్గా జరిగేది. పరీక్ష సహజ పరిస్థితుల్లో పరీక్ష అనేది జరుగుతూ ఉంటుంది, అటువంటి పరిస్థితుల్లో అబ్జర్వ్ చేయడం ఇది సహజ నిరీక్షణ. సో అడవిలో ఒక చింపాంజీ యొక్క వ్యవహారాన్ని చూడడం, అలాగే లేదా అడవిలో ఒక సింహం ఏ రకంగా ప్రవర్తిస్తుందో అనేది మనం చూడడం, అలాగే జనరల్గా ఒక పాముని పంట పొలాల్లో చూడడం, దాని యొక్క వ్యవహారం ఎలా ఉందో అనేది. సో ఇదంతా ఏంటి, నియంత్రించలేని స్థితులు అన్నమాట. సహజంగా వాటంతట వాటి అవి జరుగుతూ ఉంటాయి. అటువంటి నిరీక్షణనే అవలోకన విధిలో సహజ నిరీక్షణ అంటాము. ఇక్కడ క్వశ్చన్ అడిగాడు, परीक्षा हाल में परीक्षा के बारे में छात्रों की भावनाओं को जांच करना, जंगल में चिंपांजी की सामाजिक व्यवहार को अवलोकन करना, बालक का व्यवहार करने के लिए खेल के मैदान में खेलता हुआ बालक को అవలోకన్ करना. అంటే దీన్ని అవలోకన నిరీక్షణే, కానీ అవలోకన నిరీక్షణలో సహజ నిరీక్షణలో వస్తుంది, లేదా అనియంత్రిత నిరీక్షణలో వస్తుంది, లేదా నేచురల్ అబ్జర్వేషన్ మెథడ్, లేదా అన్కంట్రోల్డ్. సో నెక్స్ట్ చూసినట్టయితే అసామాన్య అసహజ నిరీక్షణ, అంటే పైన మనం చెప్పుకున్న అబ్జర్వేషన్కి ఇది కొద్దిగా రివర్స్లో ఉంటుంది. అంటే అసహజ నిరీక్షణ, సహజకి రివర్స్ అంటే అసహజ. అనియంత్రిత నిరీక్షణ పైన మాట్లాడుకున్నాం, ఇక్కడ దేని గురించి మాట్లాడుకుంటాము, నియంత్రిత నిరీక్షణ గురించి మాట్లాడుకుంటాము. నియంత్రిత కృత్రిమ, ప్రాకృతిక కాదు కదా, పైది ప్రాకృతిక, ఇదేంటి కృత్రిమ. అంటే మనం క్రియేట్ చేస్తాము ఆపర్చునిటీని. ఇక్కడ ఆపర్చునిటీని అంటే ఒక పిల్లవాడి యొక్క వ్యవహార శైలిని అబ్జర్వ్ చేయడానికి, ఏ రకంగా ఉన్నాడు, ఏ రకంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి అబ్జర్వ్ చేయడానికి మనము కొన్ని ప్రాకృతిక అంశాలు కాకుండా కృత్రిమ అంశాల ద్వారాగా
అంటే క్రియేట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆటల యొక్క వ్యవహారం ఎలా ఉంది, వాలీబాల్ ఎలా ఆడతాడో అనేది తెలుసుకోవడానికి వాలీబాల్ పోటీలను నిర్వహించి అతని యొక్క అబ్జర్వేషన్ని తెలుసుకోవడం. రెండోది మరి పాము ప్రవర్తన ఎలా ఉంటుంది అని చెప్పి ప్రవర్తించడానికి ఆ పాములో దగ్గర బుట్టలో ఉండే పాముని అబ్జర్వ్ చేయడం. చింపాంజీ ప్రవర్తన ఎలా ఉంటుందో అనేది తెలుసుకోవడానికి మరి ఆ చింపాంజీని బోనులో కట్టి తెలుసుకోవడం. అడవిలో చింపాంజీ అంటే సహజంగా అడవిలోనే ఉంటుంది. అట్లానే బోన్లో పెట్టడం అనేది ఏంటి, మనము ఒక కంట్రోల్డ్ చేస్తున్నాము, అలాగే ఒక కృత్రిమంగా క్రియేట్ చేస్తున్నాము వ్యవహారాన్ని. అట్లానే మరి నెక్స్ట్ మరి ఒక సింహం యొక్క ప్రవర్తన ఎలా ఉందో తెలుసుకోవడానికి సింహాన్ని బోన్లో ఉంచడం, లేదా పరీక్షల పట్ల పిల్లవాడి యొక్క ఎమోషన్స్ ఎలా ఉన్నాయో అని చెప్పి ఐడెంటిఫై చేయడానికి మరి ఆ పిల్లవాడికి ఒక స్లిప్ టెస్ట్ని తయారు చేసి ఆ టెస్ట్ని లేదా గ్రాండ్ టెస్ట్ని నిర్వహించి వాడి యొక్క ఎమోషన్స్ని మనము చూసే ప్రయత్నం చేయడం. నాకు తెలిసి అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి, అసామాన్య లేదా అసహజ నిరీక్షణ, లేదా నియంత్రిత నిరీక్షణ, లేదా కృత్రిమ నిరీక్షణ. సో పైన మరి నేచురల్ అబ్జర్వేషన్ అన్నాము, ఇక్కడ ఏంటి కంట్రోల్డ్ అబ్జర్వేషన్, అలాగే सिस्टमेटिक ऑब्जर्वेशन, नियंत्रित वातावरण में अवलोकन करना, कृत्रिम रूप से प्रेक्षण दृश्य बनाकर संबंधित दृश्यों में व्यवहार का अवलोकन करना. అది మనం ఒక విషయాన్ని కృత్రిమంగా మార్చి అక్కడికి సంబంధించిన వ్యవహారాన్ని మనము తయారు చేసి ప్రాకృతికంగా కానిది మనం క్రియేట్ చేసే వ్యవహారాన్ని అస్పష్ట होने की अधिक संभावना है. गैर प्राकृतिक వ్యవహారం అనేది అస్పష్టంగా ఉంటుంది. అంటే మనం వాలీబాల్ అస్పష్టం ఉంటుంది అని చెప్పి ఎక్కువగా అంటే దాంట్లో మైనస్ గురించి మాట్లాడాడు. సరే, అంటే వాలీబాల్ ఎలా ఆడుతున్నాడో పిల్లవాడు అని చెప్పి ఆటల పోటీ పెట్టామనుకో, జనరల్గా ఆడే విధానంగా ఒకటిగా ఉంటుంది, మరి ఆటల పోటీలో ఆడే విధానం అనేది ఒకటిగా ఉంటుంది. సో అడవిలో చింపాంజీ యొక్క వ్యవహారం ఒకలా ఉంటుంది, అట్లానే మరి బోన్లో చింపాంజీ యొక్క వ్యవహారం ఒకలా ఉంటుంది. సో ఆ యొక్క డిఫరెంట్ కూడా మనము తెలుసుకోవాలి. ఏది అసామాన్య నిరీక్షణ అంటే ఇక్కడ బిట్ ఎలా పడుతుంది, జబ్ మా సామ్నే నా हो तो बच्चा कैसा व्यवहार करता है, बच्चे के व्यवहार का पता लगाने के लिए उसका निरीक्षण करने के लिए माँ को कुछ समय के लिए बच्चे की नज़रों से दूर रखना. అంటే తల్లి లేనప్పుడు పిల్లవాడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి తల్లిని దాక్కోమని చెప్పి తల్లిని అక్కడి నుంచి ఆ పిల్లవాడి ముందు నుంచి తీసివేసి ఆ పిల్లవాడిని అబ్జర్వ్ చేయడం. ఈ ఎగ్జాంపుల్ దేనికి సంబంధించింది, ఇది ఏ అవలోకన విధికి సంబంధించింది అంటే అసహజ నిరీక్షణ విధి, అసామాన్య నిరీక్షణ విధి, లేదా నియంత్రిత విధి, లేదా కృత్రిమ విధి, లేదా కంట్రోల్డ్ అబ్జర్వేషన్, సిస్టమేటిక్ అబ్జర్వేషన్. ఈ రకంగా మనము ఎగ్జాంపుల్ని డెఫినేషన్ని కూడా మనము గుర్తుంచుకోవాలి. नेक्स्ट इंको उदाहरण, खेलकूद के मैदान में विद्यार्थियों के सामाजिक व्यवहार पता लगाने के लिए खेल प्रतियोगिताएं అంటే ఆటల పోటీలని నిర్వహించడం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, एक चिंपांजी का व्यवहार करने के लिए एक हड्डी అంటే ఒక పింజరంలో ఆ చింపాంజీని పింజరంలో పెట్టి బోనులో పెట్టి మరి మనము ఆ చింపాంజీ యొక్క వ్యవహారాన్ని అబ్జర్వ్ చేయడం. ఇది మరి అసహజ లేదా నిరీక్షణ విధి, అసహజ కృత్రిమ. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ మూడో మరి అధ్యయన విధిలోకి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ
పార్టిసిపేటెడ్ అబ్జర్వేషన్ మెథడ్ ఇందులోనే ఉంది చూడండి. పార్టిసిపెంట్ అవలోకన విధి లేదా సహభాగి నిరీక్షణ విధి లేదా సహభాగి అవలోకన విధి. ఇక్కడ అబ్జర్వేషన్ని అవలోకనం అనొచ్చు, నిరీక్షణ అనొచ్చు. అట్లానే పార్టిసిపేటెడ్ అంటే వాలీబాల్ ఎలా ఆడుతున్నాడో అబ్జర్వ్ చేయడానికి పిల్లవాడితో పాటు మనం కూడా వాలీబాల్ ఆడుతూ అతని యొక్క ఆటని అబ్జర్వ్ చేయడం. అంటే ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నాడు అని చెప్పి అబ్జర్వేషన్ చేయడానికి మనం కూడా అతనితో పాటు ఒక డ్రాయింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి ఆ కాంపిటీషన్లో మనం కూడా ఉంటూ అంటే సహభాగితత్వంగా ఉంటూ అంటే మనం ఏ వ్యక్తికైతే మనం అబ్జర్వ్ చేయదలుచుకున్నామో అధ్యయనం చేయదలుచుకున్నామో ఆ వ్యక్తితో పాటుగా మనము కూడా పార్టిసిపేట్ చేస్తూ ఆ యొక్క విషయంలో అబ్జర్వ్ చేయడం అన్నమాట. దాన్నే పార్టిసిపేటెడ్ అబ్జర్వేషన్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ప్రేక్షक उस समूह का एक हिस्सा होता है जिसे वह देखने चाहता है और उसमें भाग लेता है और अपनी गतिविधियों का निरीक्षण करता है. उस समूह के लोगों के साथ सद्भाव पैदा करने की आवश्यकता ताकि पर्यवेक्षक के अस्तित्व का ప్రభావ్ జాంచే జానే వాలే విషయం పర్ నా పడే. అంటే మనము దాన్ని ఆ సమూహాన్ని ఒక సద్భావనతో అంటే మన యొక్క విధానము అక్కడ అబ్జర్వేషన్ చేయబడుతున్న విషయాల మీద ప్రభావం చూపించకుండా ఒక డిసిప్లినరీ ప్రవర్తనతో మనం ప్రవర్తించాలి మనం పార్టిసిపేట్ చేసినప్పుడు. जैसे बच्चे के साथ खेलते समय विद्यार्थियों के सामाजिक व्यवहार का अवलोकन करना. जैसे छात्र में सामाजिक व्यवहार ఎన్ఎస్ఎస్ గతివిధిలో భాగ లేనా అంటే పిల్లవాడి ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ మనం కూడా ఎన్ఎస్ఎస్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ అబ్జర్వ్ చేయడం. అలాగే పిల్లవాడు ఆడుతున్నప్పుడు మనం కూడా తనతో పాటు ఆడుతూ ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మనం కూడా ఉంటూ అబ్జర్వ్ చేయడం. ఇది పార్టిసిపేటెడ్ అబ్జర్వేషన్ మెథడ్. మరి విషయపరక అవలోకన గైర్ ప్రతిభాగి అంటే మనం పార్టిసిపేట్ చేయకుండా మనం సహభాగితత్వం లేకుండా మూడో దానికి ఇది నాన్ పార్టిసిపేటెడ్ అబ్జర్వేషన్. అసలు ఆ దరిదాపుల్లో మనం ఉన్నాం. చూడండి సహజకి ఇక్కడికి డిఫరెంట్ ఏంటి అంటే సహజ నిరీక్షణలో మనం అక్కడ ఉంటాము, అక్కడ ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. అసహజలో దానిని అంటే మనం అబ్జర్వ్ చేస్తున్న విషయాన్ని మనం ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాము. అలాగే సహభాగిలో విషయంలో మనం పార్టిసిపేట్ చేస్తున్నాము. అలాగే మరి అసహభాగిలో అక్కడ ఆ ప్రాంతంలో మనం ఉండము. రెండోది అబ్జర్వేషన్ దూరం నుంచి చేస్తాము. అంటే క్లాస్ రూమ్లో పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారో అని చెప్పి గోడ చాటు నుంచి దాక్కుని చూడడం. అలాగే ఎక్కడో పిల్లవాడు గ్రౌండ్లో ఆడుతున్నప్పుడు గ్రౌండ్లో ఒక చెట్టు వెనకాల చెట్టు ఉంటే ఆ చెట్టు వెనకాల దాక్కుని ఆ పిల్లవాడి యొక్క ఆటని అబ్జర్వ్ చేయడం. గెసెల్ అబ్జర్వేషన్ డోమ్ అనేది ఈ యొక్క ప్రక్రియలోనే వచ్చింది. అంటే గెజల్ అబ్జర్వేషన్ డోమ్ అనేది ఏంటి అంటే ఒక క్లాస్ రూమ్ బయట ఒక మిర్రర్గా చుట్టూ ఒక మిర్రర్ని పెడతాము. లోపలి వాళ్ళు బయట ఉండే వాళ్ళకి కనిపిస్తారు కానీ బయట ఉన్నవారు ఎవరు కూడా లోపలి వాళ్ళకి కనిపించరు. దాన్నే గెజల్ అబ్జర్వేషన్ డోమ్ అంటాము. అది ఈ నిరీక్షణ పద్ధతి గురించే ప్రత్యేకంగా తయారు చేయడం అనేది జరిగింది. प्रेक्षक अवलोकन दृश्य से दूर रहता है और పూర్వ నిర్ధారిత వస్తువుకి జాంచ్ करता है. తను ఏదైతే అనుకున్నాడో వాటిని అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. यह विधि छोटे बच्चों और जानवरों के लिए बहुत उपयोगी है. ఈ విధి చిన్నపిల్లల గురించి మరియు జంతువుల పట్ల అబ్జర్వ్ చేయడానికి చాలా చాలా మంచి విధి అంట. ఇదే క్వశ్చన్ రూపంలో రావచ్చు. यह विधि बहुत उपयोगी है जब कोई यह सोचता है कि प्राकृतिक व्यवहार अस्पष्ट है
गसेल ऑब्जर्वेशन डोम इसका उदाहरण है। इसमें वीडियो टेप के आधार पर बच्चे का व्यवहार की जाती। వీడియో టేప్ పెట్టేసి మనం ఎక్కడో అబ్జర్వ్ చేయడం, సో సీసీ కెమెరాలు పెట్టేసి మనం దూరం నుంచి అబ్జర్వ్ చేయడం, అట్లానే సో ఇదంతా కూడా ఇట్లానే అప్లై చేస్తే పిల్లవాడు క్లాస్ రూమ్లో వ్యవహారం ఎలా ఉందో సీసీ కెమెరా ద్వారాగా మనం అబ్జర్వ్ చేయడం, ఇది ఏ అవలోకన విధి కిందకి వస్తుంది అంటే విషయపరక అవలోకన అసహభాగి అని చెప్పాలి. అట్లానే మరి ఒక పిల్లవాడి యొక్క ప్రవర్తన ఒక చోట వీడియో రికార్డ్ చేసి తర్వాత చూస్తున్నాము అసహజ, మనం దూరంగా దాక్కుని చూస్తున్నాము అసహజ. గెసల్ అబ్జర్వేషన్ దానికి సంబంధించింది, అసహజ కాదు, అసహభాగి, గైర్ ప్రతిభాగి, విషయపరక. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ యొక్క అబ్జర్వేషన్ అంటే ఫస్ట్ వ్యక్తి అధ్యయన పద్ధతుల్లో మరి అది నిరీక్షణ, అవలోకన బిట్ ప్రాక్టీస్ చేస్తే చాలా చక్కగా మీకు ఒక ఐడెంటిఫై వస్తుంది. నా ఈ ప్రయత్నం అంతా కూడా 100% ఎక్కడా కూడా సైకాలజీలో బిట్ పోకూడదు, ఇదే ఈ ప్రయత్నం. సో ఎట్టి పరిస్థితుల్లో బిట్ ప్రాక్టీస్ ఎక్కువగా చేస్తే దీన్ని మనం ఖచ్చితంగా చేయవచ్చు. అబ్జర్వేషన్ మెథడ్లో అంటే అవలోకన విధిలో మరి ఈ విధి యొక్క మహత్వం, మరి విషయాలు, ఈ విధి యొక్క గొప్పతనం ఏంటి, అలాగే ఈ విధి యొక్క నష్టాలు ఏంటి అనేది మనం చూడాల్సి ఉంటుంది. అంటే ప్రతి విధికి కూడా లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. ఈ అవలోకన విధి యొక్క లాభాలు ఏంటి? प्राकृतिक परिस्थितियों में व्यवहार देखा जा सकता है. ప్రాకృతిక అంటే సహజ పరిస్థితుల్లో ఒక వ్యక్తి యొక్క వ్యవహారాన్ని స్పష్టంగా చూడగలము. यह उन सभी प्रकार के प्राणियों का अध्ययन करने के लिए आदर्श है जो अपनी भावनाओं को व्यक्त नहीं कर सकते, जैसे कि बच्चे के जानवर और मानसिक रूप से बीमार. అంటే నిరీక్షణ పద్ధతిలో వాళ్ళ యొక్క పరిస్థితి గురించి చెప్పలేని వాళ్ళ గురించి, అవలోకన విధిలో వాళ్ళ యొక్క పరిస్థితుల గురించి చెప్పని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి మనం స్పష్టంగా ఈ విధి ద్వారాగా మనము ఒక రిపోర్ట్ని తయారు చేయొచ్చు. బచ్చేకి వికాసాత్మక అవస్థకి విశేషత को जानना बहुत उपयोगी है. అలాగే పిల్లవాడి యొక్క డెవలప్మెంట్ ప్రోగ్రామింగ్ అనేది డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యొక్క విషయాల గురించి తెలుసుకోవాలి. जो सामान्य शिशुओं एवं बुद्धिमान और पिछड़ा माने जाने वाले को उचित కార్వార్డ్ की जा सकती है. సో ఎవరైతే పిల్లలు మానసికంగా బుద్ధిపరంగా వాళ్ళు వెనక పడి ఉంటారో ఈ నిరీక్షణ విధి ద్వారాగా మనం అబ్జర్వ్ చేసి వాళ్ళని ముందుకు తీసుకురావచ్చు. शिक्षा के पास छात्र की प्रगति की निगरानी करने के और उचित कार्रवाई करने का अवसर होता है. అంటే పిల్లవాడి గురించి టీచర్ దగ్గర ఒక అబ్జర్వేషన్ అనేది తనకి ఏ రకంగా ప్రోగ్రెస్ చేయాలి, తన్ని ఏ రకంగా డెవలప్ చేయాలి, ఇది మరి ఏ రకంగా అడుగుతాడు బిట్టు. ఈ ఒక పాయింట్ అడిగేసి ఈ బిట్టు ఈ విధికి సంబంధించిన ఈ అధ్యయన విధికి సంబంధించిన విశేషత గుణము లేదా ఈ బిట్టు ఈ అధ్యయన విధికి ఫర్ ఎగ్జాంపుల్ ఇలానే అడుగుతాడు. ప్రాకృతిక పరిస్థితిयों में व्यवहार देखा जा सकता है. यह इस विधि का इस व्यक्ति अध्ययन विधि का लाभ है, లేకపోతే इस వ్యక్తి అధ్యయన విధి का విశేషత है. మనం చదివేది ఒకటి బిట్టు మనం చదివిన దాన్ని వేరే రకంగా అడుగుతాడు. అందుకే మనం జాగ్రత్తగా బిట్టు చదివేటప్పుడు మన దగ్గర ఉన్న టాపిక్ని ప్రజెంట్ చేయాలి, మన దగ్గర ఉన్న నాలెడ్జ్ని ప్రజెంట్ చేయాలి. అదే సైకాలజీ. హిందీ సాహిత్యం అంటారా, మెథడాలజీ అంటారా, కొద్ది గొప్ప బయాట్ చేస్తే తెలుస్తుంది. కానీ ఇక్కడ బయాట్ చేయడానికి లేదు. మెథడాలజీ కూడా అర్థం చేసుకునే విధానమే. కానీ హిందీ సాహిత్యం కొంతవరకు హిందీ సాహిత్యంలో కొంతపాటు బయాట్ చేయొచ్చు, కానీ సైకాలజీలో బయాట్ చేసి ప్రయోగం చేయొద్దు. ఇక్కడ అర్థం చేసుకుని బిట్స్ ఎలా పడతాయి, మోర్ బిట్స్ నేను ప్రాక్టీస్ చేపిస్తాను మీ చేత. నెక్స్ట్ నిరీక్షణ విధికే సీమా ఏం, నష్టాలేంటి? వస్తుపరకతా విధి వ్యక్తి
వ్యక్తిత్వ అహంకారికి భాగీదారి అంటే వ్యక్తినిష్టత, వస్తుపరక మరి వ్యక్తినిష్టత. అబ్జర్వ్ చేసేవాడు తన విషయాన్ని తనకి పిల్లవాడు తనకు నచ్చినవాడైతే ఫేవర్గా రాసేయవచ్చు, లేకపోతే మంచి పిల్లవాడిని కూడా మరి అన్ఫేవర్గా రాయొచ్చు నచ్చకపోతే. ఈ రకంగా వస్తుపరకత, అహంకారయుక్తత, వ్యక్తిత్వ భాగీదారి అనేది ఉంటుంది. కేవలం ఈ అబ్జర్వేషన్ ద్వారాగా బాహ్య వ్యవహారాన్ని మాత్రమే అధ్యయనం చేయగలము. తన బాహ్య వ్యవహారం మాత్రమే అధ్యయనం చేయలేము, ఆంతరిక వ్యవహారాన్ని అధ్యయనం చేయలేము అని చెప్పడం అనేది జరుగుతుంది. ప్రాకృతిక వ్యవహార ప్రకట నహీ హో సక్తా, సహజ పరిస్థితుల్లో ఉండే విషయాన్ని మనం ఇక్కడ ఈ అబ్జర్వేషన్లో చూడలేము, పూర్తిగా చూడలేము అని. యది హమే లగ్తా హై కి క్యా జాంచ్ కీ జా రహీ, మనము ఏదైతే జాంచ్ చేస్తున్నాం అంటే ప్రాకృతిక వ్యవహారం. చూడండి, ప్రాకృతిక వ్యవహారం ప్రకృతి పరిస్థితికి పునర్వృత్ ముష్కిల్ హో జాతి. ఒక తుఫాన్ వచ్చింది, సహజ పరిస్థితులు అబ్జర్వ్ చేసాము, దాన్ని మళ్ళీ రిపీట్ చేయాలనుకున్నాము, మళ్ళీ తుఫాన్ని మనం రప్పించగలమా ఆ టైంలో? నో. సో అలాగే యాక్సిడెంట్ జరిగింది, యుద్ధాలు జరుగుతున్నాయి, వాటిని మనం కృత్రిమ అవలోకన్ సే నహీ కీ జా సక్తి. సో మనము ఏదైనా యాక్సిడెంట్ జరిగింది, అలాగే యుద్ధాలు జరుగుతున్నాయి, అలాగే ఈ పరిస్థితుల్ని మనము ఈ యొక్క అబ్జర్వేషన్ చేయాలి అని చెప్పి ప్రాక్టికల్గా యాక్సిడెంట్ని క్రియేట్ చేసి అబ్జర్వేషన్ చేయలేం కదండి. అలాగే మరి ప్రాక్టికల్గా యుద్ధాలని క్రియేట్ చేసి అబ్జర్వేషన్ చేయలేం కదా. సో అటువంటి నష్టాలు అంటే సీమాయిల్లో అది ఒక పాయింట్ అనమాట. లైక్ కృత్రిమ అవలోకనంలో మరి అది కుదరదు కదా, ఇటువంటి విషయాల్ని మనం చూడలేం. ఏది ప్రేక్షక పాస్ పర్యాప్త కౌశల్ నహీ హై తో ప్రేక్షణ చూడ్ సక్తా హై. సో అబ్జర్వేషన్ చేసేవాడి దగ్గర సరైన జ్ఞానం కనుక, సరైన ఆలోచన విధానం కనుక, సరైన నాలెడ్జ్ కనుక లేకపోతే ఇక్కడ అధ్యయనము మారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఫ్రెండ్స్, మరి ఇక్కడ బిట్లు ఏ రకంగా వస్తాయి ఒకసారి ఇప్పటివరకు మనం ఏం టాపిక్ చూసాము అనేది చూస్తే, అధ్యయన పద్ధతుల్లో చూడండి, మనకి మొత్తం సైకాలజీ టాపిక్లో వ్యక్తి అధ్యయన పద్ధతులు అనేవి ఒక మోస్ట్ టాపిక్, కంపల్సరీ బిట్ పడే టాపిక్ అని చెప్పుకోవచ్చు. ఈ వ్యక్తి అధ్యయన పద్ధతుల్లో మనము 5 రకాల పద్ధతులు ఉన్నాయని చెప్పుకున్నాము. ఆ 5 రకాల్లో ఒకటి నిరీక్షణ విధి, అవలోకన విధి. ఆ 5 రకాలు ఒక్కొక్కటి తెలుసుకుంటూ వెళ్దాం. ప్రాయోగిక విధి, వ్యక్తి అధ్యయన విధి, అలాగే నెక్స్ట్ సర్వేక్షణ విధి అని చెప్పి ఇలాగా 5 అధ్యయన పద్ధతులు ఉన్నాయి. ఆ 5 అధ్యయన పద్ధతుల్లో ఇది ఒకటి. ఏంటది? అవలోకన, అబ్జర్వేషన్ మెథడ్, నిరీక్షణ విధి. ఈ నిరీక్షణ విధి అనేది ఎన్ని రకాలుగా ఉంది? 4 రకాలుగా ఉంది. సహజ నిరీక్షణకి ఇంకొక పేరు అనియంత్రిత నిరీక్షణ. సో న్యాచురల్ అబ్జర్వేషన్ మెథడ్, అన్కంట్రోల్డ్ అబ్జర్వేషన్ మెథడ్. డైరెక్ట్గా ఎగ్జాంపుల్స్ అడిగి ఇది దేనికి సంబంధించింది అని చెప్పి బిట్ అడుగుతాడు. అట్లానే డైరెక్ట్గా అసామాన్య నిరీక్షణ, నియంత్రిత నిరీక్షణ, కృత్రిమ నిరీక్షణ అని చెప్పి అడుగుతాడు. సో ఇంగ్లీష్లో కూడా చూడండి, కంట్రోల్డ్ అబ్జర్వేషన్ అండ్ సిస్టమేటిక్ అబ్జర్వేషన్. కంట్రోల్డ్ అంటే మన చేతిలో ఉండేది అని అర్థము. సో అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ అడుగుతాడు, లేదా డెఫినేషన్ కూడా అడుగుతాడు. దీన్ని టైప్స్లో అడగచ్చు, లేకపోతే ఇది అడిగేసి ఏది ఇక్కడ ఎగ్జాంపుల్ అడిగి డైరెక్ట్గా నిరీక్షణ విధియా, లేకపోతే ప్రాయోగిక విధియా, లేకపోతే వ్యక్తి అధ్యయన విధి అని చెప్పి అట్లా కూడా అడిగే అవకాశం కూడా ఉంది. సో మనకి సైడ్ హెడ్డింగ్ అడగచ్చు, లేదా మెయిన్ హెడ్డింగ్ కూడా అడగచ్చు. అక్కడ ఆన్సర్ ఎగ్జాక్ట్లీ ఏముందో మనం చూసుకోవాలి. పార్టిసిపేటెడ్ అబ్జర్వేషన్ మెథడ్, పార్టిసిపేటెడ్ అబ్జర్వేషన్ మెథడ్ యొక్క ఎగ్జాంపుల్స్, అలాగే నాన్ పార్టిసిపేటెడ్ అబ్జర్వేషన్ మెథడ్ దాని యొక్క ఎగ్జాంపుల్స్, దాని యొక్క డెఫినేషన్, అలాగే నిరీక్షణ విధి యొక్క మహత్వం అంటే ఇంపార్టెన్స్, మా లాభాలు ఏంటి, అలాగే నిరీక్షణ విధి యొక్క నష్టాలు ఏంటి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను. తర్వాత వీడియోలో మనము ప్రయోగాత్మక విధి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ టు అనండి.